వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2025-26 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏటా 12 లక్షల వరకు జీతం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపారు. అలాగే వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్కు పన్ను మినహాయింపు ప్రకటించారు. వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని ₹1,00,000 రెట్టింపు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వడ్డీపై వచ్చే ఆదాయంపై 50,000 నుంచి 2 లక్షల వరకు పెంచుతున్నట్లుగా నిర్మల వెల్లడించారు. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచుతున్నట్లుగా తెలిపారు. ఇక వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తెలిపారు. అలాగే మెడిసిన్స్పై పన్ను పూర్తిగా రద్దు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. మనుషుల ప్రాణాలను రక్షించే 36 రకాల మందులపై విధించే పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. క్యాన్సర్ చికిత్సకు మందులు తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు. 6 రకాల ప్రాణాలను రక్షించే మందులపై కస్టమ్ డ్యూటీని 5% తగ్గించనున్నట్లుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీతారామన్ వెల్లడించారు. మరోవైపు 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సహకారంతో స్టార్టప్ల కోసం నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే 5 లక్షల మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తొలిసారిగా 2 కోట్ల రుణం అందించనుందని తెలిపారు. అలాగే డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్థులకు సైతం గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు కేంద్ర మంత్రి. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లను పెంచుతామని ప్రకటించారు. దీంతో డాక్టర్లు కావాలనుకునే యువత సులభంగా మెడిసిన్ చేసే అవకాశం లభిస్తుంది. దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రతి ఏడాది అడ్మిషన్స్ కోసం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 2014 వరకు మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 51,348 ఉండగా 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ల సీట్లు 31,185 కాగా జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72,627కి చేరింది. మరి బడ్జెట్లో ఆర్థిక మంత్రి కురిపిస్తున్న ఈ వరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.